సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. నమస్కారం రచిత గారు. నమస్తే సిరి. బేసిక్గా ఈ ఇన్సిడెంట్ మాత్రం చెన్నైలో జరిగిందనమాట. ఒక పాప అపార్ట్మెంట్లో ఆడుకుంటూ సడన్గా కిటికీ నుంచి కింద పడిపోతూ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఆమెని కాపాడడం జరిగింది. అండ్ అదేవిధంగా అంటే మదర్ని తను చూసుకోవడం చేతన కాదా బిడ్డని, అండ్ ఫెయిల్యూర్ మదర్ అని అసలు ఎలాంటి కారణం తెలియకుండానే ఇలా మదర్ని తిట్టడం కావచ్చు అండ్ ట్రోలింగ్ చేయడం వల్ల ఆమె ఇప్పుడు సూసైడ్ చేసుకోవడం జరిగింది. అసలు ఇలా మనకి కంప్లీట్గా నాలెడ్జ్ లేనప్పుడు ఒకరిని ఇలా జడ్జ్ చేయడము, ఇలా మాటలు అనడం వల్ల ఒక మనిషిని మనం కోల్పోవడం జరిగింది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? అయ్యో, చాలా బాధాకరమైన సంఘటన. మన నోటికి అదుపు లేకపోవటం వల్ల, మన చేతులకి అదుపు లేకపోవటం వల్ల ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుని ఆ రోజు ఆ బాబుకి ఏమన్నా అవుతుంది అని అనుకుని బయటపడి ఆ తల్లి సంతోషపడే లోపల ఆ తల్లిని ఎంత వేదనకు గురి చేసి ఉంటారు ఈ ట్రోలింగ్స్ ద్వారా. ఆవిడ ఆత్మహత్య అంటే తన పిల్లను వదిలేసి, అంటే పాపను పసికందును వదిలేసి చనిపోవడానికి కూడా ఆమె సిద్ధమైందంటే ఎంత మానసికంగా గాయపరిచి ఉంటారు ఈ రాక్షసులు, నాకు అర్థం కావట్లేదు. ఇది చాలా దయనీయంగా, చాలా బాధ అనిపిస్తుంది నాకు. మీరు అంటే నేను ఆ వీడియో చూశాను సిరి, అంటే బాబుది సేవ్ చేయటం అది చూసి అలా ఒక ఊపిరి పీల్చుకోవడం జరిగింది. కానీ ఒక మాట అనుకుంటాం, అయ్యో చూసుకోవద్దా పిల్లను అని, కానీ ఏ తల్లి చూసుకోవద్దని ఉంటుంది? దౌర్భాగ్యం అండి. మన సొసైటీలో ఉన్న ఒక చెత్త జడ్జిమెంటల్, ప్రతి ఒక్కళ్ళు జడ్జే. కోర్టులో జడ్జి ఒకరుంటారేమో కానీ ఇంటింటికి ఓ జడ్జు, అదేంటారు గల్లీ గల్లీకి ఓ జడ్జు అన్నట్టు ప్రతి ఒక్కళ్ళు ఒకటి కింద పడింది అనుకో సిరి, పడిపోయిందా అనరు, ఏమంటారు చెప్పండి మీరు? పడేసా మెంటలా? ఎవడు కావాలని పడేస్తాడు? ఎవరు కావాలని పడేస్తారండి? కామన్ సెన్స్ లేదా? తన పిల్లోడు అక్కడికి వెళ్తే ఎవరైనా కావాలని, ఏదైనా పనిలో ఉండొచ్చు, లేకపోతే వంటింట్లో ఉండొచ్చు, అక్కడ ఆడుకుంటున్నారు అనుకోవచ్చు, కర్మ తప్పి ఆ పిల్లగాడికి ఏదో ఇంత చిన్న గండం ఉందేమో అక్కడికి వెళ్ళాడు. దేవుడు చలవ ఉండటం వల్ల మనమందరూ అక్కడ ఉన్నవాళ్ళు చాలా చతురు ఉపయోగించి, చాలా వివేకంగా, చాలా ధైర్యం చేసి భలే చేశారు అక్కడ ఉన్న వాళ్ళందరికీ. నేను కూడా ఆ రోజు ఇట్లా అంటే అబ్బా థ్యాంక్స్ యూ సేవ్డ్ అని ఇక్కడి నుంచి కూడా పంపించడం జరిగింది. ఒక బెస్ట్ విషెస్, అంటే వాళ్ళు అంత కష్టపడినారు, అంత కాలనీ వాళ్ళు. అది అండి సొసైటీ అంటే, అలా బయట పడేశారు. ఆ బయట పడేసినట్టు పడేసి ఇంకో వర్గం ఉంటుంది కదా, నోరు జారే వర్గము, నోరు అదుపు లేకుండా ట్రోల్స్ చేసి, ఫెయిల్డ్ మదరా నువ్వెవడు పోయి జడ్జిమెంట్ ఇవ్వడానికి? ఆ పెట్టిన వాడికి కనీసం కామన్ సెన్స్ ఉందా? అసలు మదర్ ఫెయిల్డ్ మదరే కాదు, ఎప్పుడు మదర్ ఫెయిల్డ్ అవుతుంది? ఆవిడ కనడానికే తను జీవితాంతము, అంటే జీవితంలో ఆ పసిబిడ్డను తీసుకురావడానికి 9 నెలలు మోసిందంటేనే తను పాస్. బ్రతికున్న ఒక ప్రాణాన్ని బయటికి తీసుకొచ్చిందంటేనే తను పాస్. ఈరోజు ఆ తల్లి ప్రేమ గట్టిగా ఉన్నది కాబట్టికనే వాడు బయటకు వచ్చాడు. మీకు ఏం తెలుసని మాట్లాడతారు? ఒక మనిషిని ఎట్లా జడ్జి చేస్తారు? ఏదో ఒకసారి కూడా అని ఊరుకోరు కదా. అంటే మనకు ఒక మాట అనేసి దాన్ని కట్ చేయరు. కంటిన్యూస్ ట్రోలింగ్. మానసిక అశాంతి కంటే కంటిన్యూస్గా ఒక మనిషిని ఆ పదాలతో యూజ్ చేస్తే ఏ మనిషికైనా కూడా అంటే ఎంత బాధపడిందో ఆవిడ. మనం ఏదో ఒక వర్డ్ తిప్పుకొని ఇంతే అనుకుంటున్నాం, కానీ ప్రాణాలు తీసుకునే ధైర్యం, ఒక పిల్లను వదిలిపెట్టి పోవడానికి ఎంత ధైర్యం రావాలి చెప్పండి? చాలా. ఇప్పుడు తల్లి లేదా భర్తకి భార్యను దూరం చేశారా? ఆవిడ కన్న తల్లిదండ్రులకు పిల్లని దూరం చేశారా? ఎందుకు అంటే బేసికల్గా సెన్సెస్ కోల్పోతున్నారు. అంటే డెమోక్రటిక్ కంట్రీ అని అన్నది ఏంటి అంటే, నీకేమైనా మంచి సలహాలు ఉంటే, లేకపోతే ఏమైనా కష్టం ఉంటే గవర్నమెంట్ని, ఒక సొసైటీని ప్రశ్నించే హక్కు ఉంది అంది గవర్నమెంట్ని. ఇట్ ఈస్ నాట్ ఎట్ సొసైటీ. అంటే ఒక మనిషిని అనుకునే హక్కు ఇంత బహిర్గతంగా ఎవరు ఇవ్వలా. ఎప్పుడు ఇస్తారు? ఎప్పుడు మాట్లాడాలి? అన్యాయం జరుగుతున్నప్పుడు మాట్లాడాలి. దౌర్భాగ్యం ఏంటి తెలుసా? ఎవరికైనా అన్యాయం జరుగుతున్నా, అక్కడ రోడ్డు మధ్యలో మర్డర్లు చేస్తున్నా, లేకపోతే మనం సినిమాల్లో చూపిస్తుంటారే ఫోటోలు సీన్లు తీసుకుంటూ ఇంకే అమ్మాయిలైనా రేప్ చేస్తున్నా దూరంలో, లేకపోతే ఇలాంటివి ఏవైనా ఎవ్వరు అడ్డం రాకుండా
తర్వాత దాని మీద చర్చలకు దిగే వాళ్ళని ఏం మాట్లాడాలి? ట్రోల్ చేసే వాళ్ళని కానివ్వండి. అంటే ఈ బేసికల్గా చేతగానితనం అని మాత్రం నేను మాట్లాడగలుగుతున్నాను. చేతగాని వాళ్ళకి ఏదో అంటారు కదా, వాడు అక్కడ కూర్చొని రచ్చబండ మీద బోల్డ్ అంత కబుర్లు చెప్తుంటాం. మనం ఇప్పుడు పాతకాలంలో చూస్తే ఒక వేప చెట్టు కిందనో చింత చెట్టు కిందనో కూర్చుని 10 మంది కూర్చుని మొత్తం దేశంలో ఉన్న సమస్యలన్నీ పలానా వాడు బాగా రూల్ చేయట్లేదు, పలానా వాడు ఇది. ఇప్పుడు గోళ్ళైతేనేమో క్రికెట్ ఏం ఆడిండ్రా వాడు కదా, పొద్దున్న ఆ క్రికెటర్స్ పొద్దున్న 4 లేచి ఎంత కష్టపడతారు. ఆ క్షణంలో ఆ టైంలో వాళ్ళకి బ్లాంక్ అవుట్ అవ్వచ్చు, ఎనర్జీ సరిపోయి ఉండకపోవచ్చు, వెదర్ సహకరించకపోవచ్చు, వస్తున్నప్పుడు వీళ్ళకి ఏదో ఒకటి సంథింగ్ హ్యాపెన్స్. వాళ్ళు అన్ని రోజులు కష్టపడి ప్రాక్టీస్ చేసి ఆడడానికే వెళ్తారా లేదా ఓడడానికి వెళ్తారా? నీ బోడి ప్రలాపన ఏంటి? వేస్ట్గా ఆడలేదు ఏం మాట్లాడతారు? డోంట్ యూ థింక్ దే నీడ్ దట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఆ టైంలో? సేమ్ ఈ తల్లికి ఆ టైంలో ట్రూ ఎంత అదృష్టం చేసుకున్నావమ్మా, నీ బిడ్డ నీకు బ్రతికొచ్చింది, నీ ప్రేమే నిన్ను కాపాడింది అంటే ఆవిడకి గిల్ట్ తగ్గేదిగా. ఇంట్లో వాళ్ళు అటో ఇటో అనేవాళ్ళు ఉంటారు. ఈ ట్రోల్ చేసే వాళ్ళందరికీ కూడా ఎవరు హక్కు ఇచ్చారు? ఆవిడను క్వశ్చన్ చేసి, ఆవిడ తల్లితత్వాన్ని క్వశ్చన్ చేసి, ఆవిడ మదర్హుడ్ను క్వశ్చన్ చేసే నీకు ఎవరిచ్చారు? అండ్ అలాగే అసలు ఇన్సిడెంట్ కూడా కంప్లీట్గా కూడా కొందరు తెలుసుకోకుండానే అంటే తెలియదు కదా, అదే అంటున్నా. చూడటమే అసలు ఎవరి మీదో పడిపోయి నోరేసుకొని ఆ వాస్తవాలు అవాస్తవాలు ఏంటి అని తెలియకుండా మాట్లాడటం. ఇది కొంతమంది అంటే నేను మాట్లాడచ్చా లేదా తెలియదు కానీ, అంటే ఇట్లా మామూలుగా మనము టీవీలో డిస్కస్ చేసేటప్పుడు తల్లులకు సోయి లేకుండా అని లేదబ్బా. సంఘటనలు అన్నీ సోయి ఉన్న వాళ్ళు అప్పుడు జరగవా? అది ఒక సంఘటన. ఇట్ డజంట్ మీన్ తల్లి పూర్తిగా కాన్షియస్ లేకుండా కావాలని వదిలేసే తల్లిలు ఎలా ఉంటారు సిరి? ఉండరా మేడం అంటే ఉండొచ్చు, ఓకే డిస్క్లైమర్ ఉండొచ్చు. కానీ ఈ తల్లి ఎలాంటిదో నువ్వు ఈ సంఘటన చూపించి తల్లులు అంటే షీ విల్ టేక్ హోల్ థింగ్ టు హర్ ఓన్లీ. తల్లులు ఉండొచ్చు, చంపిన తల్లుల్ని చూసాం మనం, ఎన్నో రకాల వివిధ యాక్సిడెంట్లు చూసాం వాళ్ళు చెయ్యటం కానీ, పిల్లల్ని వదిలేసి పోవటం, ఈ క్రూరత్వమైన మదర్స్ని కూడా చూసాం. అది వాళ్ళ కర్మ, అడుక్కొచ్చుకున్నారు, వాళ్ళు ఆ పాపాన్ని మూట కట్టుకుంటారు. అది పక్కన పెడితే ఈ సంఘటనలో వాస్తవాలు తెలియదు కదా, ఆ తల్లి ఏం అండర్గో అయిందో తెలియదు కదా, ఆ టైంలో ఆవిడ పరిస్థితి ఎట్లా ఉండిందో. అంటే పచ్చి పుండులాగా ఆ పేగులు అట్లా పెట్టుకుని ఆవిడ మనస్సంతా ఇట్లా బిగపట్టుకొని ఉంటున్న టైంలో నువ్వు రాళ్ళేసి కొడితే ఆవిడ మానసికంగా ఎంత కృంగిపోయి ఉంటుంది సిరి. చాలా. ఈరోజు ఈ ట్రోల్ చేసేవాళ్ళు కానీ, అక్కడ రియల్ లైఫ్లో అక్కడ రియాలిటీలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో ఎవరైనా కానీ మనస్సుకు తీసుకోలేనంత ఎక్కువగా ఆమెను ఇబ్బంది పెట్టినట్టు ఉండటం వల్లనే ఆవిడ ప్రాణాలు తీశారు. అప్పుడు మరి దీన్ని హత్య అనాలా, ఆత్మహత్య అనాలా? సాంఘిక హత్య, ట్రోలర్స్ చేసిన హత్య. పనిష్మెంట్ ఎవరు అనుభవిస్తున్నారు? కొడుకు, పిల్ల, అవునా కాదా? ఆ అమ్మాయి తల్లిదండ్రులు అనుభవిస్తున్నారు. ఈ మూర్ఖత్వానికి కొంచెం ముగింపు పలకండి అబ్బా. మూర్ఖత్వంతో బిహేవ్ చేయకండి. నేనేమో పెద్ద ఫిలాసఫికల్గా చెప్తున్నా అనుకుంటే మేము మూర్ఖత్వమే. బీ హ్యూమన్స్ యార్. కొంచెం కైండ్ ఉండండి. వాస్తవాలు తెలిసినాక మాట్లాడండి. ఆ మాట్లాడటంలో కూడా మీ పదజాలము మీరు అనటం వల్ల అక్కడ ఎవరైనా మారుతారా? ఇఫ్ యు ఆర్ దేర్, ట్రై టు చేంజ్. కానీ మీరు దాన్ని జస్ట్ అక్కడ కూర్చొని ఇట్లా తినుకుంటూ నువ్వు రాసి ఉంటావు మదర్, ఫెయిల్డ్ మదర్ అని. ఆవిడ ఎంత సీరియస్గా తీసుకుంది. ఈరోజు తను చనిపోయింది, నీకు ఆ ఉసురు ఊరికే తగులుతుందా? కర్మ విల్ హిట్ యూ బ్యాక్. నోటికి వచ్చినట్టు బాగా కండి. మూర్ఖత్వపు ప్రేలాపనలు ఆపండి. మీ ఇష్టం వచ్చింది కదా మీరు. ఎవరమ్మా నీకు నచ్చిందా చూడు, నచ్చకపోతే బంద్ చేయి. ట్రోలింగ్లు ఆపండి. హూ ఆర్ యూ టు ట్రోల్? నీకు నచ్చింది ఉంది, సూపర్ సపోర్ట్ పెట్టు. ఒకళ్ళకి లిఫ్ట్ అప్ ఇచ్చినోడు అవుతాం. 10 మంది చేతులు కలిస్తేనే పైకి వెళ్తారు. 10 మంది మీ కమెంట్స్ చేస్తేనే మేము ఈరోజు ఇంకా కంటెంట్ ఇవ్వగలుగుతున్నాము. లేదు ఈ కంటెంట్ కాదు, ఇది చెయ్యండి, ఇది కదా అడ్వైస్. ఎవడు అడిగాడు? ఏం మాట్లాడుతున్నారు? మూసుకో. అరే పాపా, మిమ్మల్ని ఎవరు అడిగారు? నీకు నచ్చలేదు, అందులో 100 కమెంట్లు 80 కమెంట్లు బాగా పెట్టారు అంటే అది వర్కౌట్ అయిన సబ్జెక్టే కదా. ఈ 20 మందికి నచ్చట్లేదంటే ఓకే, యూ నీడ్ అదర్ సబ్జెక్ట్. బైపీసీ నచ్చలేదు అని అంటే బైపీసీ వేస్టా? కాదు.
ఎంపీసీ సబ్జెక్ట్కి వెళ్తున్నాడు. ఎంపీసీ చదవనోడు వేస్టా? ఏం మాట్లాడుతున్నారు? ఎగ్జాక్ట్లీ ప్రతి ఒక్క వర్గానికి ఒక సిఏ హ్యాస్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ హిస్టరీ. ఫిలిం డైరెక్టర్స్ కోర్స్ ఇస్ దేర్ లైక్ వన్ కైండ్ ఆఫ్ హిస్టరీ. వీళ్ళు వేస్టా? ఫోటోగ్రాఫర్స్ ఒకప్పుడు ఫోటోగ్రాఫర్లు తీసుకున్నాడు, ఈరోజు ఫోటోగ్రాఫర్స్ దే ఆర్ లైక్ ఇన్ డిమాండ్. అసలు లేనిది అద్భుతంగా అందాలను చిత్రీకరించి వాళ్ళ ఒక ప్రతిభను అలాగా ఎగ్జాక్ట్లీ ఎవ్రీబడి హ్యాస్ దేర్ ఓన్ స్ట్రీమ్ లైన్. నీకు నచ్చని టాపిక్ నువ్వు చూడమాక, నీ చేతే ఉంది. నువ్వే కదా మూవ్ ఆన్ చేసేది, పక్కకు జరిపేది, స్కిప్ కొట్టేది. కొట్టుకో బాస్. నీకు ఆవిడ చేసే పని చెప్పలే, ఆయన చేసే నచ్చలేదు, నీకే మూవ్ ఆన్. యూ మూవ్ ఆన్. డోంట్ ట్రై టు స్టాప్ అదర్ పర్సన్ లైఫ్. డోంట్ ట్రై టు షేక్ అదర్ పర్సన్ కాన్ఫిడెన్స్. Don't try to shake their emotions. Who has given you that power? No. నువ్వు తీసుకుంటున్నావు. పవర్ ఎలా తీసుకోవాలంటే మంచి మార్పు వచ్చేటట్టు ఉండాలి. అదే కానీ పాతాళానికి ఇంకొకళ్ళని తొక్కివేసే అరాచకం అంటారు దాన్ని పవర్ అన్నారు, అరాచకం అంటారు. మనుషుల్లాగా మారండోయ్. మీరు అనుకుంటుండొచ్చు, మీరు పాతకాలంలో ఒక కలం పట్టేవాడు జర్నలిస్ట్కి కత్తి కంటే పవర్ అయింది, అక్కడ అది పెడితే అంత అని వాళ్ళని చాలా ఎక్కువ వాల్యూ చేసేవాళ్ళు. బికాజ్ వాళ్ళు ప్రాపర్గా పెట్టేవాళ్ళు. అడ్డదిడ్డమైన రేటింగ్ల కోసమో వాళ్ళ ఛానల్స్ కోసమో టీఆర్పీల కోసమో అట్లా చేసేవాళ్ళు కాదు. అది ప్రాపర్ అంటే వ్యాలిడేషన్. వై డోంట్ వీ బికమ్ దట్ సొసైటీ? పలానా వాళ్ళు మాట్లాడారంటే చెక్ చేసుకోరా అంటారు. కొన్ని క్యాలెండర్స్ ఉంటాయి, ఇది కాదులే ఆ క్యాలెండర్ చూడు అక్కడ బాగా చెప్తారు అంటారు. అంటే కరెక్ట్గా మేషాలతో సహా స్టాండర్డ్స్ ఉంటాయి. వై డోంట్ యూ బికమ్ దట్ స్టాండర్డ్? వ్యాలిడబుల్ పాయింట్స్ మాట్లాడతారు అని. అంతేగాని ఏ అడ్డదిడ్డమైన వాగి నోటికొచ్చింది ఒక సమస్యను ఇట్లా ఇప్పుడు ఆడోళ్ళంతా మంచోళ్ళు, మగోళ్ళంతా చెడ్డోళ్ళు అట్లుంటుందా? లేదు. ఆడోళ్ళు బర్తగించిన రబ్బా ఈ మధ్య అందరు ఆడోళ్ళు ఉంటారా? ఉంటారు. సో డోంట్ జనరలైజ్ మదర్స్. నువ్వు అనొచ్చు మదర్స్ మదర్హుడ్. ఆమె ఆ ఒక్క ఇన్సిడెంట్తో నువ్వు ఎట్లా డిసైడ్ చేసావా? ఆమె మదర్హుడ్నే డిసైడ్ చేసినవబ్బా నువ్వు. ఎంత అన్యాయము. ఈరోజు ఆమె చావుకు ఎవరు కారణం? మీరే క్వశ్చన్ వేసుకోండి. ఈ టాపిక్ మీద చెయ్యడానికి రీజన్ ఇప్పుడు అయిపోయిన దాని మీద మిమ్మల్ని ఏం చేసినా ఎవడేం చేసినా ఏం చేయలేము. ఫర్దర్గా ట్రోలింగ్ చేసేటప్పుడు కొంచెము మనస్సుతో చేయండి, మానవత్వంతో చేయండి. ఎవరిని ఇబ్బంది పెట్టకండోయ్. ఎందుకంటే మన జీవితము మానవ సహజంగా మనం మానవులుగా పుట్టింది ఎందుకు అంటే అందరం కలిసిమెలిసి వసుదైక కుటుంబంలాగా మంచిగా ఉండడానికి, తప్పు చేసిన వాళ్ళను శిక్షించడానికి. తప్పు అంటే ఏంటి? మామూలు తప్పులు కాదు, అసలు భయంకరమైన తప్పులు చేసిన వాళ్ళనేమో మనం వదిలేస్తున్నాము. ఆ చిన్నగా వాళ్ళ ఇంటికి ఎవరికి ఎఫెక్ట్ లేని దగ్గర చేసిన దాంట్లో నువ్వు దూరిపోయి ఏలు పెట్టి సమాజంలో నడిబొడ్డున రోడ్ల మీద భయంకరమైన థింగ్స్ అవుతుంటే ఆపే దమ్ము లేదు. కానీ చాటుకు దాక్కొని ఫోన్ వెనకాల దాక్కొని ట్రోల్ చేస్తే ఇప్పుడు ఎవడు సమాధానం చెప్తారు? ఆ బిడ్డకి ఎవడు సమాధానం చెప్తాడు? ఆలోచించండి. బీ హ్యూమన్స్, బికమ్ హ్యూమన్స్ ప్లీజ్. మనిషిగా పుట్టడం కాదు, మనిషిగా జీవిద్దాము, మనిషిగా ప్రవర్తిద్దాము అనేది ఒక చిన్న ఆలోచన. డెఫినెట్గా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సిరి.